తునిలో వందే భారత్ రైలుకు హాల్ట్ నిచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. తుని నియోజకవర్గంలో రాజ్యసభ గ్రాంట్ ద్వారా చేపట్టే అభివృద్ధి పనులకు తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్యతో కలిసి రాజ్యసభ సభ్యులు శ్రీకారం చుట్టారు. తుని నియోజకవర్గంలోని ఎస్సానవరం గ్రామంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తన ఎంపీ నిధుల నుండి 25 లక్షలతో నిర్మించనున్న వీరాంజనేయ పాత గోనె సంచుల రిపేర్ కార్మికుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యతో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో గ్రామానికి చెందిన ఛాంబర్ మాజీ అధ్యక్షులు నర్సే శివాజీ, చోడిశెట్టి త్రిమూర్తులు, స్వామిలు మాట్లాడుతూ రుద్రభూమి అభివృద్ధికి ఎంపీ గ్రాంట్ నుండి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ తన ఎంపీ గ్రాంట్ నిధులు యువతలో స్కిల్ డెవలప్మెంట్ కి ఖర్చు చేస్తున్నామని చెప్పి ప్రత్యామ్నాయంగా సానా సతీష్ ఫౌండేషన్ నుండి తన సొంత నిధులు ఇస్తానని ప్రకటించారు. అలాగే వందే భారత్ రైలుకు తునిలో హాల్ట్ ఇచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎంపీ తెలియజేశారు. దీంతో సభ చప్పట్లతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును, ఎమ్మెల్యే యనమల దివ్యలను, శ్రీ వీరాంజనేయ పాత గోనె సంచుల రిపేర్ వర్క్స్ కార్మికుల సంఘం అధ్యక్షులు కొత్తూరు నాగు, ఉపాధ్యక్షులు చిక్కాల రమణ, కార్యదర్శి వీరబాబు, కోశాధికారి ప్రసాద్ కుమార్, జాయింట్స్ కోశాధికారి వీరబాబులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎస్ అన్నవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఎంపీ నిధులు ప్రకటించడంతో సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన రమేష్, బోడల జమీల్, చోడిశెట్టి గణేష్, వంగలపూడి వంశీ, వంగలపూడి నాగేంద్ర తదితరులు హర్షం వ్యక్తం చేశారు. కాబట్టి అభివృద్ధి పనులు తుని నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఎస్ఆర్ఆర్ ముందు కేసు ఉంటుందని నేను మరొకసారి మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తున్నాను. నాన్నగారు గతంలోనే నాకు అప్పటిగా చెప్పినట్టు గతంలోనే సెంటున్నర భూమి కేటాయించారు. ఇవాళ మన రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు 25 లక్షలతోటి ఎంపీ ల్యాడ్ నుండి గ్రాంట్ చేశారు. అలాగే వారికి మీకు ఇంకొక వారం కూడా కల్పించారు. వారి ఫౌండేషన్ ద్వారా బరియల్ గ్రౌండ్స్ కి కూడా విరాళాలు ఇస్తారని, గ్రాంట్ ఇస్తారని వాళ్ళు మాటించారు. వారికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు. మన ఎస్ఆర్ఓ తరపు నుంచి కూడా వారికి మనస్ఫూర్తిగా మన ప్రత్యేక ధన్యవాదాలు.